డియర్ ఫ్రెండ్స్, మనం ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటాం. ఎందువల్లంటే ఆ స్ట్రక్చర్ కాస్త ఈజీగా ఉంటుంది. ఇన్ కేస్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందువల్లంటే ఆ స్ట్రక్చర్ కాస్త డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఎక్స్క్లూజివ్గా ఈ వీడియో లెసన్లో హూ అనే క్వశ్చన్ వర్డ్తో చాలా ఈజీగా క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయొచ్చు, అడగొచ్చు అనే విషయాన్ని మీకు ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఇస్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. ఈ వీడియో చివరిలో మీకు హోంవర్క్ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ హోంవర్క్ చేసినట్లయితే ఈ లెసన్ అంతా మీకు పూర్తిగా అర్థమైనట్లే. ఫ్రెండ్స్, ఇక్కడ మనం హూని ఒకరి గురించి ఆడడానికైనా ఒకరికన్నా ఎక్కువ మంది ఆడడానికైనా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఆ కాంటెస్ట్ బట్టి ఆ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ హూ విల్ డూ ఇట్ టుమారో? రేపు అది ఎవరు చేస్తారు? ఇక్కడ టుమారో అంటే రేపు, విల్ అంటే ఫ్యూచర్ని చెప్తుంది, అంటే భవిష్యత్తుని చెప్తుంది. హూ విల్ డూ ఇట్ టుమారో? ఎవరు అది చేస్తారు రేపు అని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ వన్, హూ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ సూన్? ఇక్కడ చూడండి, ఈజ్ గోయింగ్ యూజ్ చేస్తాం. ఈజ్ గోయింగ్ అంటే ఏదైనా ఒక పని చేయబోవుట అంతనే అర్థం. సో హూ ఈజ్ గోయింగ్ టు డూ ఇట్ సూన్? త్వరలో ఆ పని ఎవరు చేయబోతున్నారు? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు చేస్తారు విల్ డూ ఇట్, ఎవరు చేయబోతున్నారు ఈజ్ గోయింగ్ టు డూ ఇట్. దట్ ఈస్ ద డిఫరెన్స్, యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ వన్, హూ కెన్ డూ ఇట్ నౌ? చూడండి, హూ కెన్ డూ ఇట్ నౌ అంటే ఎవరు అది ఇప్పుడు చేయగలరు. కెన్ అంటే గలరు, సింపుల్గా గలరు అన్న మీనింగ్ వచ్చిందంటే మనం కెన్ యూజ్ చేస్తుంది. సో హూ కెన్ డూ ఇట్ నౌ, అది ఇప్పుడు ఎవరు చేయగలరు దానికి అర్థం. నెక్స్ట్ వన్, హూ కుడ్ డూ ఇట్ ఇన్ ద పాస్ట్? గతంలో ఎవరు చేయగలిగారు? గతంలో అంటే గతంలో ఉన్న సామర్థ్యం కానీ కెపాసిటీ కానీ చెప్పేటప్పుడు మనం ఇలా కుడ్ యూజ్ చేస్తుంటే ఎవరు చేయగలిగారు గతంలో. ఇన్ ద పాస్ట్ అంటే గతంలో. అయితే ఇప్పుడు కానీ ఫ్యూచర్లో కానీ చేయగలుగుట అని చెప్పేటప్పుడు కెన్ యూజ్ చేస్తుంటాం. అదే గతం అయితే ఇలా కుడ్ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్, హూ వుడ్ డూ ఇట్? ఎవరు చేశారు అలవాటుగా గతంలో? అంటే గతంలో ఒక అలవాటుగా చేసే పని మనం చెప్పడానికి వుడ్ యూజ్ చేస్తుంటాం. హూ వుడ్ డూ ఇట్ రెగ్యులర్లీ ఇన్ ద పాస్ట్? గతంలో రెగ్యులర్గా ఎవరు చేసేవారు దాన్ని? ఒక హ్యాబిట్గా, ఎలా మనం హ్యాబిట్గా రెగ్యులర్గా ఒక యాక్షన్ గతంలో చేసేటప్పుడు ఇలా వుడ్ యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, హూ మే డూ ఇట్ ఇమీడియట్లీ? మే అంటే వచ్చు, చేయవచ్చు. ఇమీడియట్లీ వెంటనే ఎవరు చేయవచ్చు? అది చూడండి, ఎవరు చేయవచ్చు, ఆ వచ్చు అని మీనింగ్ వచ్చిందంటే మనం మే యూజ్ చేయాల్సిందే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, హూ షుడ్ డూ ఇట్? ఎవరు చేయాలి? ఆ లీ అని వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనం షుడ్ యూజ్ చేస్తుంటుంది. హూ షుడ్ డూ ఇట్? ఎవరు చేయాలి. నెక్స్ట్ వన్, హూ హ్యాడ్ టు డూ ఇట్? ఎవరు చేయవలసి వచ్చింది? ఇక్కడ చూడండి, హ్యాడ్ టు యూజ్ చేస్తాం. హ్యాడ్ టు అంటే ఏదైనా గతంలో ఒక పని మనకు ఇష్టం లేకుండా చేసేటప్పుడు హ్యాడ్ టు యూజ్ చేస్తుంటాం. హూ హ్యాడ్ టు డూ ఇట్? ఎవరు ఆ పని చేయవలసి వచ్చింది? ఇలా ఇక్కడ హ్యాడ్ టు యూజ్ చేస్తాం. నెక్స్ట్, హూ యూజ్ టు డూ ఇట్? గతంలో ఎవరు ఆ పని చేశారు అంటే ఇప్పుడు ఆ పని చేయట్లేదు అని చెప్పి దానికి అర్థం వస్తుంది. హూ యూజ్ టు డూ ఇట్? చూడండి, హూ యూజ్ టు డూ ఇట్, యూజ్ టు ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, హూ మేడ్ మీ డూ ఇట్? ఎవరు చేయించారు ఆ పని? ఎవరు నా చేత చేయించారు? హూ మేడ్ మీ డూ ఇట్? చూడండి, మేడ్ మీ, హూ మేడ్ మీ డూ ఇట్? ఎవరు నా చేత చేయించారు అని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్, హూ డిడ్ ఇట్? ఎవరు చేశారు? హూ డిడ్ ఇట్? ఎవరు చేశారు? చూడండి, డిడ్ అంటే ఆల్రెడీ అయిపోయింది, ఆ యాక్షన్ జరిగిపోయింది. సో హూ డిడ్ ఇట్? ఎవరు చేశారు అదని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ వన్, హూ ఈజ్ గోయింగ్, హూ ఈజ్ డూయింగ్ రైట్ నౌ? ఇప్పుడు ఎవరు చేస్తూ ఉన్నారు? హూ ఈజ్ డూయింగ్ రైట్ నౌ? ఇప్పుడు ఎవరు చేస్తూ ఉన్నారని చెప్పి ఇలా మనం ఇక్కడ డూతో రకరకాల కాంటెస్ట్లో రకరకాల మీనింగ్స్తో మనం ఇక్కడ హూని యూజ్ చేసి ఈ రకమైన క్వశ్చన్స్ మనం ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. దానికి ఆన్సర్ మీరు కమెంట్స్ రూపంలో తెలియచేయండి. ఓకే, ఎవరు వంట చేయాలి? ఫస్ట్ వన్, ఎవరు వంట చేయాలి. ఓకే, సెకండ్ వన్, ఎవరు వంట చేయబోతున్నారు? ఎవరు వంట చేయబోతున్నారు? ఫస్ట్ వన్ ఎవరు వంట చేయాలి, సెకండ్ వన్ ఎవరు వంట చేయబోతున్నారు. ఈ రెండింటికి మీరు ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను ఆన్సర్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ, జస్ట్ వాచ్ వీడియోస్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ వెంకట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.